ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం మరువక ముందే తెలంగాణలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు పాలవంచ మండలంలోని నవభారత్ ప్రాంతం వరకు రాగానే అకస్మాత్తుగా బస్సులో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు డ్రైవర్కు తెలపడంతో బస్సును రోడ్డు పక్కకు ఆపారు. సాయంత్రం సమయంలో ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని, అదే రాత్రి సమయంలో ప్రయాణికులు అందరూ నిద్రపోయాక జరిగితే ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్లపై దృష్టి పెట్టకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కిన 2 minutes కి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా స్మోక్ వస్తుందంటే డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేశాను. వితిన్ 2 seconds లోనే వాళ్ళు బండి సైడ్కి ఆపేసి వాళ్ళు చెక్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి ఏమో ఇష్యూ ఉందని చెప్పేసి మొత్తానికి మనం అందరినీ దింపేసాం కిందకి. సో ఇప్పటికైతే ఏం ప్రమాదం లేదు. అది డ్రైవర్స్ ఏమో పైపు లీక్ అయిందని చెప్పి అది చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఇంకో మేమైతే బస్సు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం స్లీప్ అయిపోతాం. తర్వాత స్లీప్ మోడ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇష్యూ వస్తే మనం కంప్లీట్ గా ఫ్లీప్ మోడ్ మనకు తెలియదు. సో ఈ బస్ అయితే మేము యాక్సెప్ట్ చేయము. వేరే బస్సు వస్తే మేము ట్రావెల్ చేస్తాం. లేదు అంటే మేము చేసిన అమౌంట్ ని మాకు రీఫండ్ చేస్తే మేము వేరే బస్సు ఎక్కడికి ట్రై చేస్తాం. మేము జర్నీ చేయగలం.